హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మనకు బంగాళాఖాతంలో ఈ శ్రీలంక ప్రాంతం సమీపంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనము తీవ్ర వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది కాబట్టి తుఫానుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపైతే దూసుకురావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ముఖ్యంగా ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు, ఎన్ని రోజుల పాటు, ఎక్కడెక్కడ, ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఓకేనా? మీకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి క్లియర్‌గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి, నేను చెప్పినటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అయిపోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఈ యొక్క శ్రీలంక ప్రాంత సమీపంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి అనేది తీవ్ర వాయుగుండంగా బలపడడం జరిగిందనమాట. ఓకేనా? సో, యాక్చువల్‌గా మనకు ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ అల్పపీడనం అనేది ప్రస్తుతానికి ఇక్కడ కేంద్రీకృతం అయితే అయ్యింది. బట్ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ కాదు. మీకు జస్ట్ చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడైతే ఉన్నిందనమాట. సో, ఇది కొంచెం కొంచెంగా కదులుతూ ఈ దిశగా అయితే వెళ్తుంది. ఈ దిశగా వెళ్ళి మనకు మళ్ళా కూడా ఇలాగే రిటర్న్ అయితే వచ్చేస్తుందనమాట. సో, ఇట్లా అయితే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క అల్పపీడనము ఎప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి తాకుతుంది. ఓకేనా? సో, మనకు ముఖ్యంగా ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో 29, 30, డిసెంబర్ 1 ఈ 3 రోజుల్లో ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవబోతుందనమాట. సో, ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్ వచ్చేసి 29వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, మనకు తుఫాన్ అనేది 29వ తారీఖుకి ఆల్మోస్ట్ ఆల్ ఈ చెన్నై, తమిళనాడు, సో, వీటన్నిటికి కూడా దాంట్లోకైతే ఎంటర్ కావడం అనేది జరిగింది యాక్చువల్‌గా. ఇక్కడ గమనించినట్లయితే ఎల్ అని కనిపిస్తుంది కదా! ఎల్ అంటే లో ప్రెషర్ అనమాట. ఓకేనా? సో, ఈ యొక్క తుఫాన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరకైతే వచ్చేసిందనమాట. సో, మనకు 28వ తారీఖున ఈవినింగ్ నుంచి అంటే సాయంత్రం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లైమేట్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి ఉంటుంది. సో, ఈదురుగాలితో కూడుకున్నటువంటి వర్షాలనేటువంటివి మొదలైపోతాయి. అది కూడా ఒక మోస్తరుగా వర్షపాతం అయితే మొదలైపోతుంది. ఎప్పటి నుంచి 28వ తారీఖున సాయంత్రం నుంచి అనగా రేపు సాయంత్రం నుంచి. ఓకేనా? సో, మనకు ముఖ్యంగా 29వ తారీఖు కల్లా సో, ఈ యొక్క అల్పపీడనం, ఈ తుఫాన్ అనేది ఇంకొంచెం దగ్గరకైతే వెళ్ళిపోతుందనమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు దీని ఎఫెక్ట్ అయితే అత్యధికంగా ఉండబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారనమాట. అత్యధికంగా అంటే ఈ యొక్క చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి తడ, సుల్లూరుపేట, నాయుడుపేట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, కావలి, నెల్లూరు, దాని తర్వాత వచ్చేసి ఇటు సైడ్ చిత్తూరు, అనంతపురము, కడప, కర్నూలు, రాజంపేట, తిరుపతి. సో, ఈ యొక్క ప్రాంతాలన్నిటికీ కూడా ఎక్కువ వర్షపాతం, అత్యధికంగా వర్షాలనేటువంటివి కురవబోతున్నాయి. ఎక్కడి వరకు ఈ యొక్క కృష్ణా, గుంటూరు ఆ డిస్ట్రిక్ట్స్ వరకు. ఆ డిస్ట్రిక్ట్‌లో అక్కడక్కడ మోస్తరుగా పడతాయి. ఇక రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రం వీటన్నిటికి మాత్రం మనకు అసలు వర్షాలనేటువంటివైతే ఉండవన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకైతే వర్షపాతం నమోదవబోతుంది. సో, ఇక 29వ తారీఖున కూడా కొంచెం మెండుగా వర్షాలు పడొచ్చు. 30వ తారీఖున అత్యధికంగా అయితే పడతాయండి మనకు. సో, ఇన్ కేస్ ఈ స్కూల్స్‌కి, కాలేజెస్‌కి హాలిడేస్ గనుక ఇచ్చినట్లయితే మనకు 29 అయినా ఇవ్వచ్చు. లేదు అనుకుంటే డిసెంబర్ 1 తారీఖునైనా ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఎందుకంటే డిసెంబర్ అది ఈ నెల 30 తారీఖున ఆదివారం అయితే వస్తుంది కాబట్టి. సో, చూద్దాం ప్రభుత్వం ముందు ముందు రోజుల్లో ఎటువంటి నిర్ణయాలైతే తీసుకుంటుందో. ఇక్కడ ఇంకొక శాటిలైట్ ఇమేజ్ గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇమేజ్ వచ్చేసి మనకు 30 తారీఖుకి సంబంధించి. సో, పైన చూసింది మీరు 29 తారీఖుకి సంబంధించింది. ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్ 30 తారీఖుకి సంబంధించింది. సో, ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోకైతే ఎంటర్ అయిపోవడం జరిగింది ఈ తుఫాన్ అనేది.
సో కాబట్టి ఆ రోజు ఇంకా కూడా భారీ వర్షాలు అటువంటివి నమోదవుతాయి. సో మీరు అందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండండి. 3 రోజులు 29, 30, 1 తారీఖున. దాని తర్వాత కూడా పడవా అంటే వర్షాలు పడతాయండి. 5 తారీఖు వరకు కూడా ఉన్నాయి మనకు. అక్కడక్కడ లైట్ రెయిన్, మోడరేట్ రెయిన్ అనేటువంటిది నమోదవుతూనే ఉంటుందన్నమాట ఈ తుఫాను ప్రభావంతో. సో కాబట్టి 1 తారీఖు కల్లా మనకు కొంచెం తగ్గుముఖం అయితే పడుతుందన్నమాట. 1 తారీఖుకి ఇక్కడైతే కేంద్రీకృతం అయిపోతుంది బయటొచ్చేసి మనకు ఈ దిశగా వచ్చేసి. సో ముఖ్యంగా ఏ రోజుల్లో వర్షాలు ఎటువంటి పడబోతున్నాయి అనే విషయం గురించి మీకు చెప్పాను. బట్ ముందు రోజుల్లో ఇంకా టైం ఉంది కాబట్టి రేపు, ఎల్లుండు సో ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ అనేది క్లియర్‌గా అందజేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. రేపు అనగా ఈరోజు 27 రాత్రి నుంచి రేపు 28 సాయంత్రం వరకు కూడా ఎక్కడ వర్షపాతం నమోదవ్వదు వర్షాలు అయ్యేటువంటివి. ఓకేనా? 28 సాయంత్రం అంటే రేపు సాయంత్రం నుంచి కూడా క్లైమేట్ మొత్తం కూడా చేంజ్ అయిపోయి ఈదురుగాలితో కూడుకున్నటువంటి మోడరేట్ రెయిన్ అయితే నమోదవుతుందన్నమాట. మోస్తరు వర్షాలు అయ్యేటువంటివి. ఓకేనా? సో ఇదండి ఫైనల్‌గా వచ్చేసి వెదర్ రిపోర్ట్ అనేది.